హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్. మీకు తెలిసిందే. ఇక్కడ జేఎన్టీయూలో ఎవరైనా ముస్లిమ్స్ వస్తే ఫ్రైడే నమాజ్ చేసుకుంటారు కదా, అంటే రూమ్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటాను, ఐ డోంట్ నో. బట్ ఎవరైనా వస్తే నేను మసీద్ చూపిస్తాను, ఎక్కడ ఉంది ఎలా ఉందని చెప్పి. ఫుల్ వీడియో కాదు, కట్ చేసి చూపిస్తాను. మసీద్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలని చెప్పి చూపిస్తాను. ఇప్పుడైతే వెళ్తున్నాను. ఇది మా ప్రెమిసెస్, మా హాస్టల్ ప్రెమిసెస్. ఓకే, ఇక్కడతో కట్ చేస్తాను, అక్కడ చూపిస్తాను. ఆర్చ్ దగ్గర, ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది కదండి, బయటికి వెళ్ళేది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్, ఇది మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. సరేనా, గుర్తుపెట్టుకుని బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్. అది మా న్యూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండి, తెలిసిందే కదా మీకు. ఇదే రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాను. అక్కడ దూరంలో టవర్ కనపడుతుంది కదా, అక్కడైతే డైవర్ట్ తీసుకోవాలి రైట్ సైడ్. నేను చూపిస్తాను ఆల్మోస్ట్, ఉండండి. వెళ్ళే రోడ్లో రైట్ సైడ్ చిన్న దర్గా ఉంటుందండి. తర్వాత ఇదే మా యూనివర్సిటీ బ్లాక్, కొత్త బ్లాక్ అని చెప్పాను కదా, దానికి వెళ్ళడానికి అఫీషియల్గా అయితే ఇదే. మేమైతే అటు సైడ్ నుంచి వస్తాం, మా కంప చెట్ల నుంచి. చూసారు కదా, చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను. ఐ థింక్ షార్ట్ లాంగ్ లెంత్ వీడియో తెలియదు. ఇదైతే మెయిన్ వెళ్ళాల్సిన దావా. ఓకే, ఇంకా చూపిస్తాను ముందర. ఇక్కడ చిన్నపిల్లల స్కూల్ కూడా ఉంది రైట్ సైడ్. తర్వాత ఫస్ట్ వీధి అండి, ఫస్ట్ వీధి కనపడుతుంది కదా, ఆటో దగ్గర ఉన్నది. ఆ ఫస్ట్ వీధి పోల్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. చూపిస్తాను, కట్ చేస్తాను నేను. ఈ వీధేనండి ఫస్ట్ వీధి. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి, మనుషులు ఎందుకు తీయాలండి. ఈ వీధిలో ఇలానే స్ట్రైట్గా రావాలి, కొంచెం దూరం రావాలి. ఇక్కడ జనాలు ఉన్నారు కాబట్టి నేను వీడియో కట్ చేస్తాను. పెద్ద ఆయన కూడా వెళ్తున్నారు మసీదుకి. కొంచెం వీడియో కట్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఇక్కడైతే ఒక మసీదు ఉంది. అటు సైడ్ మా హాస్టల్ బ్యాక్ సైడ్, అంటే మా హాస్టల్ బ్లాక్ లెఫ్ట్ సైడ్ ఒక మసీదు ఉంది. అది సరే, ముందర జనాలు ఉన్నారు, కట్ చేస్తున్నాను. ఇంకా ముందరకు వచ్చానండి, అక్కడి నుంచి వస్తున్నాను. మీకు అక్కడ దూరంలో మినారా కనపడుతుంది అనుకుంటాను అక్కడ. సరే, ఇంకా వెళ్ళి చూపిస్తాను ముందరకి. 1 సెకండ్. మీకు ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల చెప్పొచ్చు, ఎందుకంటే కానీ ఇది మారిపోతాయి కదా, స్పీడ్ బ్రేకర్లు మారిపోతాయి, కొత్త రోడ్డు వేయచ్చు, కానీ మసీద్ మారదు కదా. ఇదిగోండి, ఇదే మసీదు. సరే అండి, ఉంటాను నేను. నమాజ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తాను. మసీద్ అయితే అదే. హాయ్ ఫ్రెండ్స్, రిటర్న్ టు జేఎన్టీయూ హాస్టల్. ఇప్పుడు టైం వచ్చేసి 1:50 అండి. ఫుడ్ ఉంటుంది, ఇంకా తినాలనుకుంటే కట్ చేస్తాను కాసేపు. ఫుడ్ తినే వాళ్ళకి ఫుడ్ ఉంటుందండి. ఇంకా ఐ థింక్ 2 వరకు ఉండొచ్చు. నాకేమో ఆకలి వేయట్లేదు. ఆకలినే కాదు, నేను ప్రతి ఫ్రైడే మధ్యాహ్నం తినలేండి, వేరే విషయం. ఎందుకు అలా వదిలేశాను. మంచిదే కదా ఒక పూట తినకుంటే. అదే ఇంకా అటు సైడ్ ఒకటి ఉందండి మసీదు, అది నాకు పేర్లు తెలియవు, మసీదు పేర్లు. నేను వెళ్ళిన మసీదు పేరు కూడా తెలీదు. సో కనుక్కుంటాను మేబీ, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ ఆ మసీద్ పైన రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్లో అయితే స్టే చేస్తున్నాడు. అతను ముస్లిమే. సో అతను అడిగి ఏమన్నా పేరు వీలైతే కనుక్కుంటాను. ఇటు సైడ్ ఉన్న మసీద్కి అయితే ఇంకా వెళ్ళలేదు. ఒక సీనియర్ని అడిగింటే చెప్పారు, చాలా లెంత్ ఇదే మేలు అని చెప్పారు. ఇది కూడా ఏం తక్కువ లేదులేండి, మెయిన్ రోడ్డే చాలా బారుగా ఉంది. తర్వాత మళ్ళీ చిన్న వీధిలోకి వెళ్ళాలి, పర్లేదు. అది ఎలా ఉందో చూడాలి. ఇంకా అక్కడ అటు సైడ్ వెళ్ళినప్పుడు అది కూడా చూసి ఫస్ట్ టైం వెళ్ళి, తర్వాత మళ్ళీ రెండోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను. ఓకే, వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను. ఇక్కడ మొత్తం గార్డెన్ కొట్టేశారు, మీరు చూసి అంటారు మేబీ. రెడ్ కలర్ ఉన్నాయి కదా ఇంతకుముందు, గార్డెన్ మొత్తం కొట్టేసి ఇక్కడ ఇలా అయితే వేశారు. రెడ్ కలర్ చెట్లు, అవి రెడ్ కలర్ చెట్లు గార్డెన్ అయితే కొట్టేసి ఇలా వేశారు. మేబీ
పెద్దగా అయిపోయాయేమో, చాలా పెద్దగా అయిపోయినట్టున్నాయి. సరే ఇంకా వీడియో చాలా బోర్ కొడుతుంది. నేను ఉంటాను. బై, టేక్ కేర్ అందరూ. బై బై బై, జాగ్రత్త.